ఇక తెలంగాణ వంతొస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత అత్యధికంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి రాష్ట్రం కిందన తమిళనాడు చెప్పుకున్నాం. వరుసగా 7 సార్లు వెళ్ళారు 100 రోజుల్లో. మరి తెలంగాణ సంగతి ఎందుకు పట్టించుకోలేదో తెలియదు అన్నటువంటిది. ఇప్పుడు చూస్తే తాజాగా భారీ షెడ్యూల్ ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ఏప్రిల్ 20 నుండి తెలంగాణలో మోడీ 15 పబ్లిక్ మీటింగుల్లో పాల్గొబోతున్నారు. ఏకంగా తెలంగాణలో హయ్యెస్ట్ 15 పబ్లిక్ మీటింగులు, 8 రోడ్ షోలు చేయబోతున్నారు. భారతీయ జనతా పార్టీ స్టేట్ కోర్ కమిటీ ఈ సమావేశాల వేదికల మీద కసరత్తు చేస్తుంది. 17 నియోజకవర్గాల్ని మోడీ కనీసం 2 సార్లు సందర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు. టోటల్గా ఉన్నటువంటి 17 మోడీతో పాటు భారీగా ప్యానల్ రెడీ చేశారు. యోగి ఆదిత్యనాథ్, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నడ్డా, తేజస్వి యాదవ్, అన్నామలై, ఫడ్నవీస్ ఇలాగా జాతీయ నాయకుల పర్యటనలు కంటిన్యూగా ఉంటాయి. తమిళనాడు, బెంగాల్ తర్వాత తెలంగాణ మీద పూర్తిగా దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ. కనీసం 10 నుంచి 12 స్థానాలు గెలవాలన్నటువంటి కాన్సన్ట్రేషన్, గెలిచే స్కోప్ వచ్చింది అనేసి నమ్ముతోంది బీజేపీ.